నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి మీరు అన్ని తిరుమల అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, రేపు సెప్టెంబర్ 24వ తారీఖున డిసెంబర్ 1 నుంచి 29 తారీఖులకు సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే రేపు మధ్యాహ్నము 3 గంటలకు డిసెంబర్ 1 నుంచి 28 గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 1 నుంచి 28వ తారీఖు వరకు రూములు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదల చేస్తారు. అయితే మనకు డిసెంబర్ 30, 31 వైకుంఠ ఏకాదశి కదా. ఈ 2 రోజులు దర్శన టికెట్ కావాలి అనుకుంటే డిసెంబర్ 1 నుంచి 29 వరకు మీరు 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోవద్దు. దానికి ముఖ్య కారణము, వైకుంఠ ఏకాదశికి కేవలము మీకు 300 రూపాయల దర్శన టికెట్ కావాలి అంటే 30 రోజుల గ్యాప్ అనేది రెండోసారి బుకింగ్కి కావాలి. కాబట్టి మీరు ఈ డిసెంబర్ 1 నుంచి 29 బుక్ చేసుకుంటే మీరు ఆ 2 రోజులకి బుక్ చేసుకోలేరు. దయచేసి ఇది గమనించుకోండి. అలాగే రూములు కూడా డిసెంబర్ 28 వరకు మాత్రమే రిలీజ్ చేస్తారు. 29, 30, 31కి ఈ 3 రోజులకి బ్లాక్ చేస్తారు. ప్రతి సంవత్సరము ఇంతే. ఓకేనా? దయచేసి 30, 31కి టికెట్లు కావాలన్నా, రూములు కావాలన్నా ఈ డీటెయిల్స్ అన్నీ మీరు అర్థం చేసుకోండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే వైకుంఠ ఏకాదశికి మీరు గనక వయోవృద్ధుల టికెట్లు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఇటువంటి ఏమైనా బుక్ చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. 300 రూపాయల టికెట్లు మీరు మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. కేవలం ఈ కండిషన్ 300 రూపీస్ టికెట్ వాళ్ళకే, సెకండ్ టైం బుక్ చేసుకోలేం కాబట్టి చెప్తున్నా. ఓకేనా? అర్థమైందా? డౌట్ ఉంటే అడగండి. ఇక ఈ వైకుంఠ ఏకాదశి టికెట్లు అనేది డిసెంబర్ 2వ వారంలో విడుదలవుతాయి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీ ముందుకు నేను రావటం జరుగుతుంది. ఇక రేపు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంచుకోండి. మొబైల్లో రిజిస్టర్ మొబైల్ మీ దగ్గరే ఉంచుకోండి. ఎందుకు అంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు మీకు ఓటీపీ వస్తుంది, అందుకోసము. అలాగే మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయినా, నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అయినా అన్నీ కూడా మీరు ముందుగానే ఒక నోట్ ప్యాడ్లో కానీ, ఎక్సెల్లో కానీ ఎక్కడైనా కానీ మీరు కాపీ చేసి పెట్టుకోండి. పేస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయినా కానీ అన్నీ కూడా ముందుగానే ఒక నోట్ ప్యాడ్లో రాసి పెట్టుకోండి. లైక్ స్క్రీన్ మీదే ఒక నోట్ ప్యాడ్లో సేవ్ చేసి పెట్టుకోండి. అమౌంట్లో కూడా ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకోండి. అంటే 2 టైమ్స్ పేమెంట్ చేసే విధంగా పెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో మీరు పేమెంట్ చేస్తారు, టికెట్ మటుకు మీకు బుకింగ్ అవ్వదు, కానీ అమౌంట్ కట్ అయిపోతుంది. మరలా మీరు లాగిన్ అయ్యి మరలా పేమెంట్ చేయాలి. కాబట్టి మీ దగ్గర సెకండ్ అమౌంట్ ఉంటే, అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఉంటేనే ఇవన్నీ చేయగలరు. దయచేసి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ గుర్తుపెట్టుకోండి. రూమ్ బుకింగ్ వాళ్ళు కూడా కేవలం ఆన్లైన్లో 24 అవర్సే రూమ్ బుక్ చేసుకోగలరు. మీరు టికెట్ బుక్ చేసుకున్న రోజు అనగా సపోజ్ మీరు 10వ తారీఖు టికెట్ బుక్ చేసుకుంటే 9వ తారీఖు కానీ 10వ తారీఖు మాత్రమే మీరు రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు అన్నమాట. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్లు డిసెంబర్ నెలవి విడుదలవుతున్నాయి. మీరు బుక్ చేసుకోండి. ఇక రోజువారీ లాగానే నిన్న కూడా సాయంత్రం 5 గంటలకు ఈ రోజుకి సంబంధించి 21,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు విడుదల చేశారు. 2,000 శ్రీవారి నడకమార్గం టోకెన్లు విడుదల చేశారు. అవన్నీ కూడా అయిపోయాయి. ఇక రేపటి నుంచి మనకి బ్రహ్మోత్సవాలు, తిరుమల బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈరోజు సాయంత్రము మీ అందరికీ 25,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. వాళ్ళు ప్రెస్ రిలీజ్లో కూడా క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. రోజుకి 21,000 సాధారణ రోజుల్లో ఇస్తారు, కానీ ఇప్పుడు నుంచి ఈ రోజు నుంచి 25,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ప్రతిరోజు ఇస్తారు. టికెట్ లేని వాళ్ళు ఏమాత్రం బాధపడొద్దు. ఈ బ్రహ్మోత్సవాలకి సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు మీరు హ్యాపీగా ఈ సర్వదర్శన టోకెన్లు తీసుకొని రండి. రేపటి నుంచి మన ఛానల్లో వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ అన్ని పిక్చర్స్ అన్నీ నేను పెడతాను. బ్రహ్మోత్సవాలకు సంబంధించి చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వాళ్ళు నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో. మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. మరి నేను ఈ వీడియో ఈరోజు సెలవు తీసుకోనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.